నమస్తే అండి. రామారావు గారు, ఇప్పుడు జరుగుతున్న సందర్భాలను బట్టి, సిచ్యువేషన్స్ బట్టి ఇటు మెగా ఫ్యామిలీకి అటు అల్లు అరవింద్ గారి ఫ్యామిలీకి పడడం లేదు. సో ఒకరి బర్త్డేకి ఇంకొకరు విష్ కూడా చేసుకోవడం లేదు, ఆ ఫంక్షన్స్కి రావడం లేదంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవి నిజమే అన్నట్టుగా కూడా ఆ సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. మొన్న ఆస్కార్ అవార్డు వచ్చిన సందర్భంగా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అల్లు అరవింద్ గారు మొట్టమొదటిగా నా మేనల్లుడు అని చాలా నవ్వుకుంటూ రామ్ చరణ్ గారికి సంబంధించి అలానే జూనియర్ ఎన్టీఆర్ గారిని ప్రస్తావిస్తూ మాట్లాడారు. సో ఈ సంఘటనతో వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు కుటుంబాల మధ్య అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి ఈ గందరగోళం? ఇక్కడ అల్లు అరవింద్ చాలా తెలివైనాడు, చాలా మేధావి. ఇక్కడ ఫ్యామిలీస్ మధ్య గొడవలు అరవింద్కి చిరంజీవికి కాదు, అరవింద్కి చిరంజీవికి మధ్య గొడవలు ఉంటే వాళ్ళు చాలా కామ్గా ఉంటారు, నవ్వుతూ మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ మంచి ఫైర్ ఉన్నటువంటి అర్జున్కి రామ్ చరణ్కి దాన్ని ఒక విధంగా ప్రొఫెషనల్ రైవల్రీ అనుకోవచ్చు. వారిద్దరి మధ్య నువ్వు అని అన్నట్టుగా ఉన్నాడు. తర్వాత అల్లు అర్జున్ తన ఇమేజ్ని చాలా బలవంతంగా పెంచేస్తున్నాడు. దానికే చిరంజీవి కూడా రామ్ చరణ్ తాలూకు ఇమేజ్ని చాలా ర్యాపిడ్ గ్రోత్ బాగా పెరిగిపోయేలాగా వాళ్ళు చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు అల్లు అర్జున్ ఏమంటున్నారు, మెగాస్టార్ అంటున్నారు. అర్థమైందా? ఏమనుకుని ఏ ముహూర్తంలో ఇక్కడ రామ్ గోపాల్ వర్మ అల్లు అర్జున్ మెగాస్టార్ అన్నారు. ఆయన ఫీలింగ్ ఏంటంటే అల్లు అర్జున్ మెగాస్టార్ అని ఫీలింగు. ఆ మెగాస్టార్ అంటే చిరంజీవితో ఈక్వల్ అయిన స్టార్ అనే ఫీలింగు. ఎవరికైనా మండుతుంది కదా, ఆ మాట వింటే ఎవరికైనా కోపం వస్తుంది. నిన్న అల్లు అరవింద్ కూడా ఎలా మాట్లాడాడో చూసావా? అదే కదా అంటే ఎలా మాట్లాడి, నా కొడుకు ఎక్కడ ఖండాంతరాల్లో ఎక్కడో ఉన్నటువంటి నా కొడుకు తర్వాత ఒక సక్సెస్ చూసి మిగతా సక్సెస్ వైపు దూసుకుపోతున్న రెండో కొడుకు ఇద్దరు ఉన్న తర్వాత నేను నా అంత ఆనందంగా ఎవరుంటారు చెప్పండి అన్నాడు. అంటే అర్జున్ని ఆ శిరీష్ని కూడా అక్కడ కూర్చోబెట్టాడు అన్నమాట. ఐఎమ్ క్వైట్ హ్యాపీ. నా పెద్ద ఎసెట్ ఏంటంటే అల్లు అర్జున్ పెద్ద ఎసెట్, అలాగే శిరీష్ కూడా రేపు పొద్దున్న ఎసెట్ కాబోతాడు అని చెప్పడం మాట. నా మేనల్లుడు రామ్ చరణ్ అని చెప్పాడు, కానీ నా మేనల్లుడు ఏమి సాధించాడో చెప్పలేదే. నా మేనల్లుడు మెగా పవర్ స్టారు లేకపోతే మెగా స్టారు ఇంకేదో స్టార్ అని చెప్పలేదే, ఏం చెప్పలేదు కదా. విజయాన్ని సాధించారని చెప్పారు నా మేనల్లుడు అని చెప్పి. అక్కడేమో లవబుల్ ఆర్టిస్టు తారక్ అని చెప్పారన్నమాట. అక్కడ పెద్ద అగాధం ఏర్పడిందమ్మా. అగాధంలోంచి ఎవరు బయటికి రాలేరు. అగాధం ఏమిటంటే వాళ్ళిద్దరు కుటుంబాల మధ్య అగాధం ఏర్పడింది. అల్లు అరవింద్కి పవన్ కళ్యాణ్కి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అందువల్ల పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్కి కూడా మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే పంచ ప్రాణాలు రామ్ చరణ్కి కనుక ఆ ఆకాశం ఆ డిస్టెన్స్ ఎప్పుడు కూడా అలాగనే ఉంటుంది. ఆ డిస్టెన్స్ దాటి బయటికి రారు. ఇప్పుడు నిన్న వాళ్ళు ఎంత కలుపుకున్నట్టు కనిపించినప్పుడు కూడా రామ్ చరణ్కి అల్లు అర్జున్ మధ్య ఆ డిఫరెన్సెస్ ఎప్పుడు అలా ఉంటాయి. లేకపోతే వాళ్ళ పోటీ ఎలాగొస్తుంది? ఒక విధంగా వాళ్ళ ఫాదర్స్ కూడా, అంటే రామ్ చరణ్ ఫాదర్ కానీ బన్నీ ఫాదర్ కానీ ఒక పోటీ తత్వం ఉన్నప్పుడే వాళ్ళు బాగుపడతారు. పోనీ ఇలా పోటీ పండి అనేటువంటి ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉండదు. యాక్చువల్గా ఇప్పుడు హెల్దీ వార్ నడుస్తుంది అనుకోండి, మంచిదే. కాకపోతే మనం చూస్తున్నట్లయితే హెల్దీ వార్లా లేదు. కాస్త ఎక్కడో కనిపించని కోపాలే కనిపిస్తున్నాయి. చిన్నవాళ్ళు కాబట్టి, ఇద్దరు యువకులు కాబట్టి కామనే కావచ్చు, బట్ పెద్దలు చాలా బాధపడతారు కదా. చిరంజీవి గారు బయటికి చెప్పలేరు, అల్లు అరవింద్ గారు బయటికి చెప్పలేరు. కాకపోతే ఇద్దరు మనసుల్లోనూ ఒకలాంటి బాధ. ఇక్కడ నీకు అల్లు అర్జున్ ఎలా చెప్తుంటాడంటే, మా నాన్న ఆస్తులు తీసుకున్నాడు, మా నాన్న ప్రాపర్టీస్ నొక్కేశాడు, మా నాన్న పార్టీ ఫండ్ కలెక్ట్ చేశాడు, మా నాన్న అడ్డమైన చాకరీ చేశాడు. ఇలా చెప్పడంలో ఆయన గుండెల్లో ఎంత బాధ ఉందో అది మనకు తెలుస్తుంది.
అని చెప్పాడు కదా. అంటే అల్లు అరవింద్ గురించి చిరంజీవి కంపెనీ, చిరంజీవి అండ్ బ్రదర్స్ ఏవైతే మాట్లాడారో ఆ మాటలన్నీ అల్లు అర్జున్ చెప్పాడు. అంటే నేను గాయపడ్డాను, నేను బాధపడ్డాను, మా నాన్న మీద ఇన్ని మాటలు అన్న తర్వాత మాకెందుకు మీకెందుకు మాతో అనే పద్ధతిలో ఆయన ఎప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఏమన్నా రామ్ చరణ్ బర్త్డేకి రావచ్చుగా. సో ఆయన పని ఆయన చేస్తున్నాడు, ఆయనలో తప్పేం లేదు. పిల్లలు ఏదైతే అనుకుంటున్నారో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, పెద్దలు ఏదనుకుంటున్నారో అది కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మొన్న ఏదైతే బన్నీ బర్త్డే వచ్చిందో, లేకపోతే తన 20 years అయింది ఇండస్ట్రీకి వచ్చానుందో, అప్పుడు కాస్త లేట్ గా అయినా చిరంజీవి గారు స్పందించి ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఆస్కార్ కి సంబంధించిన అవార్డుకి నా మేనల్లుడు, నా ప్రియమైన మేనల్లుడు అంటూ అల్లు అరవింద్ గారు స్పందించారు. అంటే పెద్దల పని పెద్దలు చేసుకుంటూ వెళ్తున్నారు. అవునవును. అలానే పిల్లలు పెద్దలు ఎందుకు అవుతారు? అలా స్పందించకపోతే వాళ్ళని పెద్దలు ఎందుకంటాం అమ్మా? పెద్దవాళ్ళకి పెద్ద బుద్ధి ఉండాలి కదా. ఎవరికి బుద్ధివంతుడో వాడు పెద్దవాడు అంటారు పరవస్తు చెన్నై చూరి మిత్రలాభంలో. అలాగా ఎవరు బుద్ధివంతుడో వాడు పెద్దవాడు, కానీ బుద్ధి లేని వాడు పెద్దవాడు ఎలాగవుతాడు? అది. కాకపోతే ఇదంతా మంచిది కాదు ఇండస్ట్రీకి, పెద్ద తలకాయ మంచిది కాదమ్మా, ఇది మంచిది కాదు అనుకోకూడదు. ఎందుకంటే దానివల్ల ఈరోజు అల్లు అర్జున్ బ్రహ్మాండకి ఎదిగిపోతున్నాడు. పుష్ప 2 వస్తుంది, అది ఎక్కడికి వెళ్ళవుతుందో తెలియదు. పుష్ప 2 అంటే ఆల్రెడీ రెడీమేడ్ డైరెక్ట్ ఉన్నాడు. ఇప్పుడు మన చిరంజీవి కొడుకు ఎవరు రామ్ చరణ్కి రెడీమేడ్ డైరెక్ట్ లేడు. పుష్ప 1 తీసిన డైరెక్టర్ పుష్ప 2 కూడా తీశాడు. కానీ ఇప్పుడు త్రిపుర తీసిన డైరెక్టర్ మళ్ళీ రామ్ చరణ్తో సినిమా తీస్తారా? పోనీ రామ్ చరణ్తో సినిమా తీసే మగాడు ఎవరైనా ఉన్నారా? లైక్ పుష్ప. అంతే. డిఫరెన్స్ అర్థమైందా? వెతుక్కోవాలి, ఎవరు డైరెక్టర్ని వెతుక్కోవాలి. ఆ డైరెక్టర్ ఆ స్టాండర్డ్ చూపించాలి. ఇప్పుడు రాజమౌళి సినిమాలు చేసిన తర్వాత హీరోలు కొంచెం ఫెయిల్యూర్స్ ఫేస్ చేయడానికి కారణం ఏంటంటే మళ్ళీ ఆ రేంజ్లో సినిమాలు రావాలి కదా, రాకపోతే ఫెయిల్ అవుతాయి కదా. అందువల్ల రామ్ చరణ్ హ్యాస్ టు సెట్ ఫర్ ఎ గుడ్ డైరెక్టర్. అది ఏది ఏమైనా పెద్దలు ఎలా పెద్ద మనసు చేసుకుని బ్యాలెన్స్ చేస్తున్నారు, చిన్నపిల్లలుగా ఉన్న వీళ్ళు కూడా తెలుసుకుని హాయిగా కలిసి చెప్పినట్టుగా ఆరోగ్యదాయకమైన పోటీ ఉండడం సర్వత్రా శ్రేయదాయకం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.